అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజలకు చేరవేయడమే తన ముందున్న తక్షణ లక్ష్యమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్థిక సమస్యలను అధిగమించి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్న ఆయన పాలనలో పారదర్శకత తెచ్చామని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న కిరణ్ వలసల వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని, ఐక్యంగా పనిచేసి 2014లో కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్ పాత బస్తీకి మాత్రమే పరిమితమన్న కిరణ్ కాంగ్రెస్ మైనార్టీలకు అసలైన ప్రతినిధి అని ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి 2 ఏళ్ల పాలన పూర్తి చేస్తున్నారు. ఈ 2 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2 ఏళ్ల అనుభవాలతో పాటు తదుపరి భవిష్యత్తు వ్యూహం ఎలా ఉంటుందన్నది సీఎం గారు తెలుసుకుందాం. ముఖ్యమంత్రి నమస్కారం. ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి మీరు ఎలా విశ్లేషించుకుంటారు? మార్కులు వేసుకోవాల్సి వస్తే ఎన్ని మార్కులు వేసుకుంటారు మీరు? ఎప్పుడు కూడా పాలన ఏ విధంగా ఉందనేది బయట నుంచి వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి, మీరు విశ్లేషణ చేయాలి, మీడియా నుంచి ప్రజలు విశ్లేషణ చేయాలి. కానీ నేను సెల్ఫ్ కరెక్షన్లో నేను ఎప్పుడు చేయాలని అనుకోను. వీలైనంత వరకు ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా కొత్త ప్రోగ్రామ్స్, కొత్త స్కీమ్స్ వాళ్ళకు మేలు చేసేదానికే ప్రయత్నం చేయటం జరిగింది. 2 ఏళ్ల కింది పరిస్థితి చూస్తే ఇప్పుడు ఎట్లా ఉందనుకుంటున్నారు మీరు? ఇప్పుడు 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ లేక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ లేక బలపడిందని అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వంలో మొట్టమొదటి సమస్య నాకు అన్నిటికంటే ముఖ్యం ఆర్థిక సమస్య తీవ్రంగా ఉన్నింది. చాలా ప్రోగ్రామ్స్ జరపలేక ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి మనం ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ మెరుగైన కార్యక్రమాలు మనం ప్రజలకి అందించే దాంట్లో మనం ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంది. ఆ మెరుగైన కార్యక్రమాలు కూడా ప్రజలకు చేరుతున్నాయి కూడా. రైతులకు దగ్గర 1 కోటి మంది రైతులకు మనం ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. అసలు కడితే చాలు, వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని. అదేవిధంగా మహిళలకు చేయటం జరుగుతుంది. 1,46,00,000 మందికి వడ్డీ అంతా కూడా మనం కట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. యువకులకు రాజీవ్ మన యువ కిరణాలు మనం పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ప్లేస్మెంట్ చేయటం జరుగుతూ ఉంది. ఓ పక్క స్కాలర్షిప్స్ లేక ఫీజు రియంబర్స్మెంటు చాలా సంవత్సరాల నుంచి బకాయిలు ఉండేది కూడా క్లియర్ చేయటం జరిగింది. పావలా వడ్డీ బకాయిలు ఉండేది క్లియర్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా వివిధ ట్యాక్సేషన్ కానీ వివిధ పద్ధతుల్లో మనము తీసుకొని మనం వెల్ఫేర్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మనం ఖర్చు చేయగలిగాం. కరెంటు విద్యుత్ సమస్య చూస్తుంటే రాష్ట్రంలో విద్యుత్ సమస్య గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఈ ప్రస్తుతం కూడా సమస్య పైగా సర్ఛార్జీల పేరుతో ధరల పెంపు ఇవన్నీ మీకు ప్రభుత్వంపై ప్రభావం చూపుకుంటాం? ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. దాన్ని మన చేతుల్లో ఉన్న అంశం కాదు. అది దురదృష్టవశాత్తు ప్రాజెక్ట్ ఏరియాస్లో మనకు వర్షాలు సక్రంగా కురసక లేక వర్షాలు తక్కువై ప్రాజెక్ట్స్లో మనం కరెంటు ఉత్పత్తి అయ్యేది తక్కువైన అంశం, లేక గ్యాసు మనకు లేక గ్యాసు తగ్గి మనం ఉత్పత్తి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 35-40 మిలియన్ యూనిట్స్ మనం హైడ్రో ఎలక్ట్రిసిటీ లేక గ్యాస్తో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిసిటీ తక్కువ వస్తుంది. కొనుగోలు ఈ సమయానికి పోయిన సంవత్సరం 15 మిలియన్ యూనిట్లు పోయిన సంవత్సరం కొనుగోలు చేస్తుంటే ఈ సంవత్సరం మనం దగ్గర 35 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నాం రోజు. ఇంకా షార్టేజ్ ఉన్నది. ఓ పక్క డిమాండ్ పెరిగింది, ఉత్పత్తి తగ్గింది. ఆ ఉత్పత్తి పెంచేదానికి వివిధ షార్ట్ టర్మ్ మెజర్సు, మీడియం టర్మ్ మెజర్సు, లాంగ్ టర్మ్ మెజర్సు 3 కూడా చేయటం జరుగుతుంది. 2 ఏళ్ళు గడిచినప్పటికీ పాలనకు సంబంధించి చూసుకుంటే ఒక ప్రత్యేక ముద్ర అంటూ వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. మీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులే పరిపాలనా పరిస్థితులను వేలెత్తి చూపుతున్నారు, లోపాలు ఉన్నాయని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. మేము మాట్లాడుకొని సరిదిద్దుకొని ముందరకు పోయే ప్రయత్నంలోనే
అన్ని కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. మీరు పదవిలోకి వచ్చిన మొదటి నుంచి చెప్తున్నారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నామినేటెడ్ పదవుల భర్తీ అంటున్నారు, కానీ ఎందుకు ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోతుంది? కొన్ని లీగల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఐ థింక్ కోఆపరేటివ్ ఎలక్షన్స్ త్వరగా పెట్టడం జరుగుతుంది. లీగల్ ఇష్యూస్ హర్డిల్స్ పోయిన తర్వాత ఖచ్చితంగా చేయటం జరుగుతుంది. ఈ పదవులు కూడా అన్ని కూడా చేయటం జరుగుతుంది. మీరు మొదటి నుంచి పారదర్శక పాలన అంటున్నారు. ఈ 2 ఏళ్ళు గడిచాక ఈ పారదర్శకత పరిపాలన ఏ మేరకు సాధించాలని మీరు అనుకుంటున్నారు? పెద్ద ఎత్తున సాధించాం. ఇప్పుడు మీ సేవలో 70,000 అప్లికేషన్లు ప్రతిరోజు మనం అడ్రస్ చేస్తున్నామంటే అది పారదర్శకంగానే ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. కేవలం మీ సేవ ఒక్క కార్యక్రమంలోనే ఇప్పటికి 35 సర్వీసులు వారికి అందుబాటులోకి తెచ్చాం. 100 సర్వీసులు తేవాలని ప్రయత్నం చేస్తున్నాం. అప్రాక్సిమేట్గా 1,00,000 ట్రాన్సాక్షన్లు రోజుకు చేరే పరిస్థితి రావటం జరుగుతుంది. మొన్న 91,000 ట్రాన్సాక్షన్స్ ఒక్కరోజే పెటిషన్స్ వచ్చాయి. మధ్యవర్తులు లేక సమయాభావం లేక కరప్షన్ని తగ్గించేదానికి దగ్గర 4,000 నుంచి 6,000 కోట్లు సామాన్య ప్రజానానికి మిగిలే పరిస్థితి కేవలం మీ సేవ కార్యక్రమంలోనే జరుగుతుంది. మీరు మీ సేవ గౌరవిస్తున్నారు, కానీ మంత్రులపై నేతలపై కొన్ని కార్యక్రమాల అమల్లో అవినీతి ఉదంతాలు వెలుగు చూస్తున్నారు. ఇప్పుడు అలిగేషన్ వచ్చేది వేరే, దాన్ని రుజువు చేసేది వేరే. ట్రాన్స్పరెంట్గా అది ఏది అవసరం ఉందో అది చేయటం జరుగుతుంది. మద్యం సిండికేట్ల వ్యవహారానికి వస్తే కొంత రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయి, కేవలం అధికారులనే బలి చేశారు, కానీ ఆరోపణలున్న నిర్దిష్ట హైకోర్టు మానిటర్ చేస్తూ ఒక ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు దానిపైన కామెంట్ చేసేది అంత సమంజసం కాదు. ఎవరిని కూడా ప్రభుత్వములో మనం కాపాడేది కానీ లేక వారికి మేలు చేయాలని కానీ లేక ప్రభుత్వ రక్షణ కల్పించడం ఉన్నది. ఎవరు ఇన్వెస్టిగేషన్లో ఎవరిది ఏమొస్తే అది చేయటం జరుగుతుంది. పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు చూస్తుంటే కొంత బలహీనపడ్డట్లు కనిపిస్తుంది, మీరేమంటారు దీనికి? నేను ఇంకా బలం పుంజుకుంటున్నాం అనుకుంటున్నాను. ఇప్పుడు నాయకులతోనే ఎలక్షన్లు కానీ ఇవి రావు. సో ప్రజల మనోభావాలు నాయకుల మనోభావాలు ఒకటేగా ఉండవు. ప్రజలు వేరే విధంగా ఆలోచన చేయొచ్చు, నాయకులు ప్రతినిధులుగా ఉంటారు. సో నాయకులు ఎవరైనా పార్టీలు మారితే కొత్త నాయకులు వస్తారు. జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి నా పార్టీ నేతలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అధినేతని టార్గెట్ చేస్తున్న ముఖ్యమంత్రి కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నారన్న మీ పార్టీ నేతల ఏ విధంగా వేరే పార్టీలు తెలుగుదేశం ఏ విధంగా మాకు ప్రత్యర్థి పార్టీనో అపోజిషన్ పార్టీనో ఇది కూడా అదే విధంగా అపోజిషన్ పార్టీ అదే విధంగా ట్రీట్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి అంశాన్ని మేము రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే కొంత జగన్ ప్రభావం సీమాంధ్రలో, అలాగే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ అంశంతో పాటు ఈ ప్రతిపక్షాల రైతుల ఆందోళనలు కొంత కాంగ్రెస్ పార్టీకి పై ప్రభావం చూపిస్తాయని భావిస్తుంది. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ సమస్యలు వస్తూ ఉంటాయి, దాన్ని అధిగమించి ముందుకు పోవటం. ఇంకా 1.5 సంవత్సరం కాలం ఉంది ప్రభుత్వం నుంచి. ఖచ్చితంగా ఇంకా మెరుగ్గా మేము ప్రజల్లోకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పోగలుగుతాం, ఐకమత్యంతో ఎదుర్కొంటామని నాకు పూర్తి నమ్మకం ఉంది. 2014లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు ఐకమత్యం అంటున్నారు, కానీ మీ నేతలే నాయకత్వ మార్పుకు సంబంధించి పదే పోగాలి. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు మీడియాలో వచ్చినట్టు కాంగ్రెస్ హైకమాండ్ పనిచేయదు. ఇప్పుడు మీరు రాస్తానే ఆడ మార్పు అనేది మీ ఊహాగానాలు బట్టి కాంగ్రెస్ పార్టీ పనిచేయదు. తెలంగాణ విషయానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కేంద్రం దీంట్లో అది చాలా సున్నితమైన అంశం. చాలా రోజుల నుంచి ప్రజల్లో ఒక భావన ఉంది. అది కేంద్రంలో అందరితో మాట్లాడటం జరుగుతూ ఉంది. వారు ఒక నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటారని ఆశిస్తున్నాం. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. సహజంగా కొంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి తోడు మీ పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, వలసలు కానీ రాజీనామాలు కానీ ఇవి ఎలాంటి ప్రభావం చూపిస్తారు? వలసల వల్ల ఎటువంటి ప్రభావం? ప్రతి ఎలక్షన్లో మీరు చూసుకుంటూ వస్తే రాజకీయ విశ్లేషకులుగా ప్రతి ఎలక్షన్లో వలసలు ఉంటాయి. వలసలు ఉన్న దానివల్ల పార్టీ ఓడిపోదు, వలసలు ఉన్న దానివల్ల పార్టీ గెలుచదు. కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాలుగా ఉన్న మైత్రి బంధాన్ని మజ్లిస్ పార్టీ తెంపుకుంది.
ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? మైనార్టీ ఓట్ బ్యాంక్ ఏమైనా నష్టం జరుగుతుంది? వారు పాత బస్తీకి పరిమితమైన వారు కొన్ని సీట్లలో వారు పోటీ చేస్తున్నాం, మేము కూడా పోటీ చేయటం జరుగుతూ ఉంది. సో పోటీ అనేది ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. సో రాష్ట్రంలో అసలైన మైనారిటీస్ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు 5-6 సీట్లలోనే వాళ్ళ ప్రభావం ఉండేది. సో రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ పార్టీతోనే మైనారిటీస్ ఉన్నారు. మంత్రుల విషయానికి వస్తే గతంలో మీ మంత్రి పనిచేసిన మోపిదేవి వెంకటరామన్ జైల్లోన ధర్మాన ప్రసారాలకు సంబంధించి మీరు వాళ్ళ మంత్రివర్గంలో ప్రాసిక్యూషన్ కూడా అనుమతి తిరస్కరించారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి కొంత మీరు అంటున్న పారదర్శకత ఇబ్బంది కలిగించమంటారు? అంటే అవి అలిగేషన్స్ మాత్రమే. అవి రుజువు అయ్యే నాటికి అవి వాస్తవాలు కాదో చూడాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ప్రధానంగా చూసుకుంటే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఈ సాధారణ మెజార్టీ నేపథ్యంలో ఇంకో వలసలు ఉంటాయంటారు మజ్లిస్ నిర్ణయంలో. మీరు శాసనసభ పరిస్థితి ఇప్పుడు అవిశ్వాసం గురించి అంత నాకు ఆలోచన లేదు. అవిశ్వాసం ఏమవుతుంది? ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు లేకనంటే 1.5 సంవత్సరం తర్వాత ఎలక్షన్లు వస్తాయి. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం ఏముంది? సో అవిశ్వాసం గురించి అంత ఆలోచన మాకు లేదు. మీకు మీడియాకు ఉంది ఆ ఆలోచన, మాకేం లేదు. ఎప్పుడైనా ఎలక్షన్లకు చేయాలి, 1.5 సంవత్సరం తర్వాతనో ఇప్పుడు చేయాలి. సో వచ్చిన సమస్యను ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఎన్నో అవిశ్వాసాలు వచ్చాయి, వాటిని అధిగమించాం, ఇప్పుడు కూడా అధిగమిస్తాం. అధిగమించకన్నా కూడా ఎలక్షన్లకు సిద్ధమవుతాం. ఏమవుతుంది? చివరగా ఈ ఏడాదిన్నరలో మీ ప్రాధాన్యతలోనే రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నేను మొట్టమొదట ఇంటర్వ్యూలోనే ముఖ్యమంత్రి అయితానే నేను చెప్పాను, 1 సంవత్సరం కష్టాలు ఉన్నాయి, దాన్ని స్టెబిలైజ్ చేసేదానికి మొదటి సంవత్సరం దాన్ని ఆ కష్టాల నుంచి బయటకు వచ్చేదానికి పడుతుంది, 2వ సంవత్సరం స్టెబిలైజ్ అయ్యేదానికి పడుతుంది, 3వ సంవత్సరం తర్వాతనే వేగవంతంగా అభివృద్ధి చేయగలుగుతామని మొట్టమొదటి ఇంటర్వ్యూలోనే చెప్పాను నేను. ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని వేగవంతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేర్చే ప్రయత్నం చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.